అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు నిర్వహిస్తుంది. గ్రామ సభల్లో పూర్తిగా రైతులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మాకు రైతు భరోసా, రైతు బంధు పూర్తి స్థాయిలో వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా అని చెప్పారు, 12,000 ఇస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా మాకు ప్రతి ఒక్క రైతుకు అందట్లేదని చెప్పి ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క పేదవారికి రైతు భరోసా అందించే దిశగా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది, గ్రామ సభలు ఏర్పాటు చేస్తుంది. పూర్తిగా అక్కడ రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి, ప్రతి గ్రామంలో అడ్డుకున్న పరిస్థితి. దానిపైన మీరేమంటారు? రైతుల వర్గం కానీ, తర్వాత మహిళలు కానీ, విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా నమ్మే పరిస్థితి లేరు ఈ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా 100% అమలు చేస్తలేదు. ఓన్లీ 10%, 15%, 30% తప్ప అమలు చేస్తలేదు. గ్రామాల్లో ఇప్పుడు జరిగే గ్రామ సభలు అవుతుందో ప్రజలందరూ వచ్చి అధికారులు తిరుగుతున్నారు. నాయకులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు తిరుగుతలేరు, ఎమ్మెల్యేలు లేరు, నాయకులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. వాళ్ళు వచ్చి అడిగితే ఒక స్కీమ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఇండ్లు అన్నారు, పెన్షన్లు అన్నారు, తులం బంగారం అన్నారు, తర్వాత మన రైతు భరోసా అన్నారు. ఏమీ లేదు. అన్నిటికీ అల్లి చిన్న అయిపోయింది. ప్రజలు తిరగబడుతున్నారు కూడా, గ్రామాలలో తరుముతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తరిమేస్తున్నారు ప్రజలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత పట్టుకున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలా. 10 ఏళ్ళ మా కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ప్రజలు ఈ విధంగా తిరగబడలేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఉద్యోగాలు కొంచెం రాలేదనో, ఇల్లు రాలేదనో బాధ తప్ప మిగతా అన్ని సరైన సమయానికి రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు, రైతు భరోసా ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు ఆయన. మరి వాళ్ళ కరెంట్ ఫ్రీ కరెంట్ కూడా 100% ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఏది సక్కలేదు, అన్ని 10% ఇచ్చుకుంటా. ఎందుకు చేస్తుంది ఆర్భాటం అంటే వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళా మోసం చేసి ప్రజల్ని ఏదో గెలుపాలని ప్రయత్నం తప్ప వేరేం లేదు. ప్రజలు కూడా అదే చెప్తున్నాను. ఏదైతే మీకు హామీలు ఇచ్చారో హామీలను గల్లాబట్టి అడుగురు మీరు. అధికారులు ఏం చేస్తారు పాపం వాళ్ళు, అధికారులు ఏం చెప్తే చేస్తారు వాళ్ళు. ప్రజాప్రతినిధులు ఎవరుతున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, ఏఎంసీ చైర్మన్లు ఉన్నారు, నోడా చైర్మన్లు ఉన్నారు, చాలా రకాల పోస్టులు వచ్చిన వ్యక్తులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళ గ్రామాలకు వచ్చి అడిగితే గట్టిగా మాట్లాడండి. అడగని దెబ్బ కూడా బొబ్బ పెట్టదు. కాబట్టి మీరు తిరుగుబాటు చేస్తేనే తప్ప ఈ పథకాలు రావు. దయచేసి అడుగుతున్నాను మీ అందరికీ కూడా. ఇవన్నీ నేనైతే చెప్తున్న ప్రజలకు, ఈ ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు భరించాలని చాలా కష్టంగా ఉంది. ప్రజలకు భరించే పరిస్థితి కూడా లేరు. ప్రతిరోజు ఏదో ఒకటి ఆశ చూపించి పబ్బం గడుపుతుంది తప్ప రేపు ఎలక్షన్ అయిపోతే, సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్ అయిపోతే మళ్ళీ 4 ఏళ్ళ దాకా అడిగే నాదుడు ఉండడు, ఆ పథకాలు ఉండవు, పాడుండవు. దయచేసి చెప్తున్నాను, ఇప్పటికైనా ప్రజలందరూ కూడా రెడీ అయ్యి ఇప్పుడు ఫైట్ చేస్తే తప్ప పథకాలు మనకు రావని నేను తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, మీరు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర రైతు కమిటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కమిటీలో మెంబర్ ఉన్నారు. ఇప్పుడు రైతాంగం కోసం మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు, రేపటి నుంచి ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారు? మా కమిటీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కమిటీ చైర్మన్గా సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేస్ అందరూ, మాజీ ఎమ్మెల్యేలు అందరూ మెంబర్లు ఉన్నాం. మా విధులు ఏంటి అంటే, మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే, గ్రామాల్లోకి వెళ్ళండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ విధంగా వాళ్ళు ఈ ప్రభుత్వం ద్వారా ఏం లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు సరైన వేళల్లో రైతు భరోసా వస్తుందా, సరైన వేళల్లో రైతు బీమా వస్తుందా, కరెంట్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ప్రజలకు ఒక రిపోర్ట్ తయారు చేసి 1 మంత్లో ఒక రిపోర్ట్ తయారు చేసి, ఈ ప్రభుత్వం అయితే మన వ్యవసాయ కమిషన్ వేసిందో ఆ చైర్మన్కు కాపీ ఇస్తాం మేము, మా కేసీఆర్ గారు కాపీ ఇస్తాం మేము. జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజల వద్దకు వెళ్ళి, రైతుల వద్దకు వెళ్ళి తెలుసుకొని వాళ్ళ చెప్పిన విషయాలే మేము రాసుకొని రిపోర్ట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వాళ్ళకంటే మంచిగా చేస్తుందా లేదా ఏం చేస్తుంది, ఇవన్నీ ప్రజల నోటి నుంచి విని ఆ రిపోర్ట్ తయారు చేసి కమిషన్కి ఇస్తాము. వాటి మా విధులు అవి.
మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో రైతులని అదేవిధంగా ప్రజల్ని మోసం చేసే విధంగా పనిచేస్తుంది. ఒక్కొక్క రైతులకు కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో అందరమే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఆ కమిటీలు కూడా రావడం లేదని చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వము రైతుల కోసం చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో చేసింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో గ్రామాల స్థాయిలో అందట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీలు వేసింది. దానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. దానికి అందరికి సంబంధించి మిగతా సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. దానికి అందరికి సంబంధించి గ్రామీణ స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నింటి కూడా ఇబ్బందులు పూర్తి స్థాయిలో మేము రాసుకొని అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ మేము నివేదిస్తాం. రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.